ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి ఆరతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలలు మహిమలు వివరించుకుందామా? ఓం నారాయణ ఆదినారాయణ. తలుపూరు గ్రామం వింజం మేనమ్మ వారి యొక్క కుమారుణ్ణి భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎలా అనుగ్రహించారో, ఆమె ఎలా స్వామివారిని దూషించిందో మనం తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. మరి వింజం మేనమ్మ కుమారుడు 1972 సంవత్సరంలో వాళ్ళ కుమారుడు వరప్రసాద్కి ఎడంకాలు చచ్చుపడిపోయి కదిలించలేకపోయాడు. ఎంతోమంది డాక్టర్లు చూపించినా, మందులు వాడినా, వెన్నులో నీరు తీసి మందులు వాడినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఎంతోమంది గొప్ప డాక్టర్ల దగ్గర చూపించినా ప్రయోజనం లేకుండా పోయింది. అట్లాగే మందులు వాడుతూ ఉంది. ఈ మందులు వాడుతున్న సమయంలో 4వ రోజు వాళ్ళ ఇంటికి 4 ఇళ్ళు అవతల భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ఒక కుటుంబం ఆతిథ్యం ఇవ్వటానికి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆ కుటుంబం స్వామివారిని తీసుకొచ్చింది. మరి ఎన్ని మందులు వాడినా, ఎన్ని చోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోతే అక్కడ ఉన్నవారు, అమ్మా ఆయన ఎవరో భగవాన్ వెంకయ్య స్వామి అంట, అక్కడికి మీ అబ్బాయిని తీసుకెళ్తే స్వామివారిని ఏమన్నా అనుగ్రహిస్తారో, ఆ పిల్లాడికి జాతకంలో ఉన్న కర్మని హరింపజేస్తారో అని వాళ్ళు చెప్పటం. సరే అని చెప్పి ఆ పిల్లాన్ని భగవాన్ వెంకయ్య స్వామి దగ్గర తీసుకెళ్ళారు. పొద్దున్నుంచి ఎవరికి ఒక్క మాట కూడా చెప్పని పరమాత్మ స్వరూపుడు, కరుణా సముద్రుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ వింజం మేనం వెళ్ళినప్పుడు, మీ కుమారుడికి 16వ రోజు కాలిపోతుంది, 6, 7, 9 ఆయుష్ అని చెప్పి అన్నారు. ఒక వేలుముద్రలు పటము దారం ఇచ్చి పంపించారు. అప్పుడు ఈ మేనమ్మ అనుకుంటుంది, ఈ పాడు ముసలాడు దగ్గరికి ఎందుకు నా పిల్లాడిని తీసుకొచ్చాను? ఈ పాడు ముసలాడు ఈ పాడు ముసలాడి దగ్గర ఎందుకు తీసుకొచ్చాను? ఇలా దీవిస్తున్నాడేంటి అనుకుంది. అయితే మొదటి నుంచి కూడా ఇలాంటి సాధువులన్నా మహాత్ములన్నా ఈ మేనమ్మకి ఒక విధమైన అసహనం. ఎందుకంటే వీళ్ళందరూ పొట్టకూటి కోసం ఊళ్ళూలు తిరుగుతూ మాయమాటలు చెప్పి కాలాన్ని గడుపుతూ ఇతరుల మీద బతికే జీవనం వీళ్ళదని మనసులో అనుకునేది. అప్పుడు బయట కూడా పడేది. అలాంటి మేనమ్మకు భగవాన్ వెంకయ్య స్వామి ఇలా దీవించగానే ఆమెలో ఉన్న ఆక్రోశం, ఆవేశం బయటకు వచ్చి ఇంటికెళ్ళి ఈ పాడు ముసలాడు భలే దీవించాళ్లే అనుకుంది. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి ఏమన్నారు, 16వ రోజు కాలుపోతుంది, 9వ రోజు ఆయుష్ అని చీటీ రాసి ఇచ్చారు. అయితే 16వ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంది వింజం మేనమ్మ. ఆ 16వ రోజు రానే వచ్చింది. ఆ పిల్లవాడు ఒక్కడే పరిగెత్తుకుంటా ఆ వింజం మేనమ్మ దగ్గరికి వచ్చారు. నా పిల్లాడికి 16 రోజులు కాలుపోతుందన్నారు వెంకయ్య స్వామి. పిల్లాడు పరిగెత్తుకుంటూ రావడం చూసి అమాంతం అక్కడ చేసుకుంటున్న పనిని ఆపేసి తన భర్తని
కొడుకుని తీసుకుని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొలగమూడికి పరుగులు తీసింది. అక్కడికి వెళ్ళి భగవాన్ వెంకయ్య స్వామి వారికి పొంగలి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్లా నా పిల్లాడికి ఆరోగ్యాన్ని ఇచ్చి చచ్చుబడిపోయిన కాలుని మనకు తెలియని విధానమైన రీతిలో దీవించారు. మా పిల్లాడికి ఆయుష్ విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ భగవాన్ వెంకయ్య స్వామి ఏదో రకంగా దీవిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మేము స్వామి దగ్గరికి వెళ్తూనే ఉన్నాం. మా అబ్బాయికి ఆరోగ్యవంతంగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దల ఎడల, గురువుల ఎడల, తల్లిదండ్రుల ఎడల, తోబుట్టువుల ఎడల ఎప్పుడూ కూడా మనం గౌరవ మర్యాదలతో ఉండాలి. అందుకని ఆ మేనమ్మ మరి ఇలాంటి వెంకయ్య స్వామి వారు ఊరూరా తిరుగుతూ జనాన్ని పోగు చేసుకుని దండగ తిండి తింటున్నాడని ఆ మేనమ్మ అనుకుంది. కానీ పరమాత్మ స్వరూపుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు మనిషి కాదు కదా పగపడటానికి, పరమాత్ముడు కదా. మరి పరమాత్ముడు కదా, అందుకే అనుగ్రహించి ఆ పిల్లాడికి కాలు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఆమె నేమం తప్పకుండా స్వామివారి దగ్గరికి వెళ్ళటం, ఓం నారాయణ ఆదినారాయణ అని చెప్పి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వారింట్లో నామం మారుమోగిపోతూ ఉంది. అందుకనే ఓం నారాయణ ఆదినారాయణ నామమే నడిపించురా, ఎన్ని కష్టములున్నను వెంకయ్య స్వామిని చూసి నేర్చుకో, నామం ఎంత గొప్పదో. అందుకే ఆ వింజం మేనమ్మ ఒక విషయాన్ని మాత్రం అందరికీ తెలిసే విధంగా చెప్పింది, ప్రతిదానికి నోరెప్పకూడదు. నోరు ఎప్పితే మనకు తంటాలు వస్తాయి. మనకు తెలియని విషయంలో తలదూర్చి ఏది పెడితే అది అనకూడదు. దానివల్ల మనమే నష్టపోతాం, కష్టాలు వస్తాయి, కర్మ నెత్తిన పడుతుందని చెప్పింది. అందుకనే తెలిసి తెలియకుండా ఎవరు మాట్లాడొద్దు. అందుకని ఆ పరమాత్ముడి గురించి కానీ, భిక్షుకుల గురించి కానీ, భిక్షాటం చేయడం వచ్చిన దాని గురించి కానీ ఎవరు అనొద్దు. ఆ పరమాత్మ స్వరూపుడే మన ఇంట్లోని కర్మను తీయటానికి భిక్ష రూపంలో వస్తాడు. ఆ భిక్ష తీసుకెళ్ళి మనల్ని ఉద్ధరింపజేస్తాడు. ఆ ఉద్ధరింప చేసే పరమాత్ముడే శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి. వెంకయ్య అంటే వెంటనే ఆదుకునే దైవం. అలాంటి దైవాన్ని మనం నమ్ముకుని కొలుచుకుని ఆయనకి ఇష్టమైన మార్గం, ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, ఆపదలో అర్హుణ్ణి ఆదుకోవాలి. అట్లాగే ప్రతి చోట అన్నదానంలో మనం పాల్గొని స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందాలి. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో భగవాన్ వెంకయ్య స్వామి యొక్క మూల విరాట్ని ప్రతి వీడియోలో పెడుతున్నాను. స్వామివారికి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ.